నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. శ్రావణ మాసం వచ్చేసింది. ఒక శ్రావణ శుక్రవారం గడిచిపోయింది. అందరం సంబరంగా జరుపుకున్నాము. రాబోయే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం. ఆ రోజు అందరూ చేసుకుంటారు. ఎవరికైనా అవకాశం లేకపోతే ఆ మరో 2 వారాలు ఉన్నాయి, అప్పుడు వాళ్ళు వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చు. ముఖ్యంగా శ్రావణ మాసం అమ్మాయిలకి ఎంతో ప్రీతికరమైంది. ఎందుకంటే వాళ్ళు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా తిరుగుతూ ఉంటారు. కొత్త బట్టలు కట్టుకుంటారు, మంచి మంచి నగలు కొనుక్కుంటారు, మంచి మంచి నైవేద్యాలు కూడా వండుకుంటూ ఉంటారు. అమ్మాయిలనే కాదు, అందరూ కూడా, స్త్రీలందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం. మహాలక్ష్మీదేవి కొలువైన మాసం శ్రావణ మాసం. అసలు ఈ శ్రావణ మాసం ఎందుకు ఇంత విశిష్టమైనది అంటే, శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రవణ నక్షత్రం రోజున అర్చామూర్తిగా వైకుంఠం నుండి స్వయంగా తిరుమలగిరిపైకి వచ్చి వెలశారు. ఆ విషయం అందరికీ తెలిసినదే. ఆ శ్రవణ నక్షత్రం అనేటటువంటిది వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైనది కాబట్టి అమ్మకు కూడా ప్రీతికరమైనది. ఆ విధంగా శ్రావణ మాసం స్త్రీలందరికీ ప్రీతికరమైనది, అందరికీ ప్రీతికరమైనదే. అందులో ఎటువంటి సందేహము లేదు. ఉగాది తరువాత పూజలు పెద్దగా ఉండవు మనకి. మళ్ళీ శ్రావణ మాసం వచ్చిన వరకు ఆషాఢంలో కొన్ని ప్రాంతాల్లో పూజలు చేసుకుంటారు. మన తెలుగునాడులో మళ్ళీ ఈ శ్రావణ మాసం నుండి పూజలు మొదలవుతూ ఉంటాయి. అలా కంటిన్యూస్గా మళ్ళీ పూజలు ఉంటూనే ఉంటాయి. ఈ శ్రావణ మాసం ఇంత విశిష్టమైనది కాబట్టే అందరూ కూడా శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందరికీ మహాలక్ష్మీదేవి అంటే ఇష్టమే. సంపదలనిచ్చే తల్లి, సురుల మహారాణి ఆ తల్లి. కాబట్టి సంపద ఎవరికైనా కావాలి కదా. అందువల్ల వినయము, శ్రద్ధ, భక్తి, భయము ఇవన్నిటితో అమ్మవారిని పూజ చేస్తూ ఉంటారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారు, మనసును శుభ్రంగా ఉంచుకుంటారు. అమ్మవారికి ఏ ఏ నైవేద్యాలు వండాలని కూడా అనుకుంటారు. ఈ నైవేద్యాల కోసం చాలా ప్రక్రియలు చెప్పారు. కానీ మనకు శాస్త్ర ప్రమాణమైనటువంటిది మహాలక్ష్మి అమ్మవారికి నెయ్యి, బియ్యము, బెల్లము ఉపయోగించి చేసినటువంటి వంటకాన్ని పెట్టమని చెప్పారు. రకరకాల నైవేద్యాలు అనేటటువంటివన్నీ కూడా అక్కడ వ్రాసిన ఉన్నాయి. కొంతమంది పెద్దలు చెప్పినవి ఇలా ఉన్నాయి. ఎవరిష్టం వచ్చినటువంటి నైవేద్యాలు వాళ్ళు అమ్మవారికి పెట్టుకోవచ్చు. అమ్మవారికి సాధారణంగా నెయ్యి, తీపితో చేసినటువంటి పదార్థాలనే ఉపయోగిస్తారు. కొంతమంది కారంతో చేసిన పదార్థాలను కూడా ఉపయోగిస్తారు. అమ్మే. ఎవరు ఏ నైవేద్యాన్ని ఇచ్చినా అమ్మ తీసుకుంటుంది. శ్రద్ధగా, ఇష్టంగా, సమయం పెట్టి, మనసు పెట్టి నైవేద్యం ఇస్తే అమ్మ తప్పకుండా స్వీకరిస్తుంది, కరుణిస్తుంది. ఒక నైవేద్యం పెట్టినా అమ్మకు భక్తితో చేస్తే స్వీకరిస్తుంది. ఎన్నో నైవేద్యాలు పెట్టినా అమ్మ భక్తితో స్వీకరిస్తూ ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసం పూజలు అందరూ చేసుకుంటారు. అమ్మాయిలలో గర్భవతులు కూడా ఉంటారు. గర్భవతులు ఎప్పటి వరకు పూజలు చేసుకోవచ్చు అనేటటువంటి సందేహం కూడా ఉంటుంది. 7వ నెల వచ్చిన తర్వాత ఇక పూజలు చేసుకోకూడదు గర్భవతులు. నిత్యం ఏదో దీపారాధన అలాంటివి పర్వాలేదు, అవి కూడా కష్టమే. 7వ నెల వచ్చిన తర్వాత కొంచెం భారంగా ఉంటుంది కాబట్టి పూజలు కొంచెం మానేస్తే మంచిది. భగవన్ నామస్మరణ చేసుకోవచ్చు. కానీ ఈ కొంచెం 7వ నెల లోపు 5వ నెల, 4వ నెల ఇలా ఉన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ వరలక్ష్మి వ్రతం ఉంటే మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి. వాళ్ళు పెద్దవాళ్ళతో కలిసి ఉండేటప్పుడు ఇబ్బంది ఉండదు, కానీ వాళ్ళు ఒంటరిగా ఉండేటప్పుడు చేసుకోవాలనేటప్పుడు కొంచెం కష్టం ఉంటుంది. వాళ్ళు గర్భం ధరించిన తొలినాళ్లలో కొంచెం మార్నింగ్ సిక్నెస్ అంటే వేవిళ్ళు అటువంటివి ఉంటూ ఉంటాయి. వాళ్ళకి ఉదయాన్నే వికారంగా ఉండడం, వాంతులు అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒళ్ళు భారంగా ఉంటుంది, పని చేయలేరు, తల తిరుగుతున్నట్టు ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే పెద్దగా కష్టపడకూడదు. శరీరం గురించి ముందు ఆలోచించాలి. అమ్మ కూడా ఏమనుకోదు అసలు మీరు అలా చేయలేదని. శక్తి ఉన్నంత వరకు మాత్రమే చేయండి. స్వల్పంగా పూజ చేసుకోండి. కలశ ప్రతిష్టాపన అవన్నీ ఉంటాయి. అవి చేసేటప్పుడు కూడా మీరు వీలుంటే మీ భర్త సహాయం తీసుకోండి. లేదు చెయ్యలేమో, ఇక మాకు కళ్ళు తిరిగి పడిపోతున్నాం, మాకు ఇంకొక మార్గం లేదు అనుకునేటప్పుడు అమ్మవారి ఫోటో పెట్టుకునైనా మీరు చేసుకోవచ్చు. అమ్మ ఏం ఆగ్రహించద్దు. అమ్మ ఇచ్చిన సంతానమే కదా అది. మీకు మీ శరీరంలో మరొక్క ప్రాణి ఉన్నది. ఆ ప్రాణినిచ్చినది ఆ మహాలక్ష్మీదేవే. ఆవిడ సంతాన లక్ష్మీ రూపంతో మీకు సంతానాన్ని ఇచ్చింది. మీరు గర్భవతి అంటే తల్లి వరప్రసాదమే. అటువంటప్పుడు మీరు చేయలేని స్థితిలో అమ్మ కోపం ఎందుకు వస్తుంది? ఎట్టి పరిస్థితుల్లో కోపం రాదు. మీరు ఏదో ఒక్క రకం నైవేద్యం, ఒక పరమాన్నమైన వండి అమ్మ దగ్గర పెట్టి, అలా కాదు మా వాళ్ళందరూ చాలా ప్రసాదాలు వండుతారు, నేను వండి తీరాలి అనేటటువంటిది ఎప్పుడూ పెట్టుకోవద్దు. ప్రారంభంలో వంటల దగ్గర కూర్చునేటప్పుడు గర్భవతులు ఏదో కష్టపడి వండేస్తారు. ఆ తర్వాత కళ్ళు తిరిగినట్టుంటాయి, తప్పకుండా నీరసం వస్తుంది శరీరంలో, అంత ఉత్సాహం ఏమీ ఉండదు. అక్కడ పూజ చేసేటప్పటికి మీరు చెయ్యలేరు. అందువల్ల మీరు
కేవలం ఒకటి నైవేద్యం చేసుకోండి, మొండిపట్టు వద్దు. నైవేద్యం చేసుకున్న తర్వాత పూజ ముగించేసుకోండి ఏదో ఒక విధంగా. ఇంకా మీకు మనసుకు తృప్తి కలగలేదనుకోండి, ఆ తర్వాత సమయం ఉంటే మరో 2 నైవేద్యాలు వండి మళ్ళీ పునః పూజని అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి మళ్ళీ హారతి ఇచ్చేసుకోండి, సరిపోతుంది. లేకపోతే లేదు. ఈ ఒక్క నైవేద్యం పెట్టినా అమ్మ కోపగించుకోదు. మళ్ళీ సాయంకాలం ఓపిక ఉన్నదనుకోండి, మరో నైవేద్యం మళ్ళీ అమ్మకి దీపారాధన చేసుకొని పెట్టుకోండి. అది మీ చేతుల్లో ఉంటుంది. అంతేగాని ఉదయాన్నే ఎంతో కష్టపడి కళ్ళు తిరుగుతూ ఉన్న మనసులో బాధ పెట్టుకొని ఏమాత్రం సంతృప్తి లేకుండా ఎన్నో నైవేద్యాలు వండి ఎంతో విరివిగా పువ్వులు తీసుకొని వచ్చి పళ్ళు తీసుకొని వచ్చి ఈ కష్టం అంతా మీరు పడవద్దు. ఎంత సింపుల్గా చేయాలనుకుంటే అంత సింపుల్గా పూజ చేసుకోండి. అమ్మకి ఎప్పుడు అసలు కోపం రాదు. బిడ్డల మీద అసలు అమ్మకు కోపమే రానే రాదు. ఇదంతా మనం అనుకుంటాం వచ్చిందేమోనని. మీకు భక్తి ఉన్నదా లేదా అని అమ్మ చూస్తుంది, కానీ అయ్యో ఇవి చేయలేదా, ఇవి చేయకపోతే అమ్మ మాకు పనిష్మెంట్ ఇచ్చి మాకు ధనం ఇవ్వదా అని అనుకోకండి. మీకు ప్రాప్తం ఉంటే ఎలాగైనా ధనం ఇస్తుంది. ప్రాప్తం లేకపోతే ఎలాగూ రాదు. అది మనం చేసినటువంటి మంచి చెడ్డల వల్ల వస్తుంది తప్ప ఇతర విషయాల వల్ల కాదు కదా. కాబట్టి గర్భవతులు ఎప్పుడూ కూడా అసలు ప్రయాసపడవద్దు. మరొక విషయం, అక్కడ అమ్మవారి దగ్గర గర్భవతులు కొబ్బరికాయ అస్సలు కొట్టవద్దు. అసలు గర్భం దాల్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టవద్దు. మామూలు వాళ్ళే కొట్టలేరు, భారంగా ఉంటుంది. కొట్టేటప్పుడు కాస్త పొట్ట కదులుతూ ఉంటుంది. కాబట్టి కొబ్బరికాయ మీరు కొట్టవద్దు. ఒకవేళ మీ భర్త కానీ ఇంట్లో ఎవరైనా సహాయం ఉంటే వాళ్ళు కొడితే మీరు పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అసలు మీరు ఈ పనులు ఏమీ చేయకుండా కొంచెం చేతి సాయం చేసుకోండి, వాళ్ళు సహాయం చేస్తారు మీకు. లేని పక్షంలో పళ్ళు పెట్టేసి పూజ చేసుకోండి, అంతే. ఎంత సింపుల్గా ఉంటే అంత సింపుల్గా చేసుకోండి. దీపారాధన చేసుకోవడం, ఒక నైవేద్యం పెట్టుకోవడం, అమ్మవారివి ఒకవేళ మంత్రాలు కథ చదవలేని స్థితి ఉన్నప్పుడు, ఇప్పుడు కొంతమందికి తెలుగు కూడా రావడం లేదు, ఇప్పుడు మనకి బోలెడన్ని వీడియోలు ఉన్నాయి. మనం చక్కగా వీడియో పెట్టుకొని ఆ కథ మంత్రాలు అవన్నీ వస్తూ ఉంటే వాటికి అనుగుణంగా మీరు పూజ చేసుకోండి హాయిగాను. అంతకన్నా మీరు ఇంకొక ఆలోచన చేయవద్దు, కష్టపడవద్దు. ముందు మీ శరీరం గురించి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు చాలామంది సంతానాన్ని ఏమీ కనడం లేదు. ఇది మీకు అపురూపమైనటువంటి క్షణాలు, ఇవి అపురూపమైనటువంటి రోజులు. వీటిని భద్రపరుచుకోవాలి. అమ్మవారి పూజ మళ్ళీ మీరు రాబోయే సంవత్సరాలలో హాయిగా చేసుకోండి. ఎన్నో నైవేద్యాలు వండుకోండి, ఎంతో చక్కగా పూజ చేసుకోండి, విశదంగా పూజ చేసుకోండి. ఇప్పటికి మాత్రం స్వల్పంగా ఎంత తోస్తే అంత చేసుకోండి. అమ్మ తప్పకుండా మిమ్మల్ని కరుణిస్తుంది. ఏమాత్రం అమ్మకు కోపం ఉండదు. కాబట్టి అలాగే చెయ్యండి. కష్టాలను కొని తెచ్చుకోవద్దు. అమ్మ ఏమీ అంత కష్టపడి చేయమని చెప్పలేదు మీకు. ఓపిక ఉంటే మీరు పూజ చేయండి. నాకు తెలిసి 7వ నెల వరకు వచ్చిన వరకు పూజ చేయవచ్చు, కానీ 5వ నెల నుండే కొంచెం భారంగా ఉంటుంది. ఇక చెయ్యలేము అనుకుంటే 6వ నెల నుండైనా అమ్మకి మామూలుగా దీపారాధన చేసి నైవేద్యం పెట్టేసుకోవడం మంచిది. చెయ్యగలము, మాకు శక్తి ఉంది అని అనుకుంటే మాత్రం కొంచెం చేసుకోండి, అంతే. ఏమంటారమ్మా? అలాగే చెయ్యండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మహాలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులవండి. మరొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.